బ్రిటన్ లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. 1,00,000 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. సెంట్రల్ లండన్ లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డారు. ఈ ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్ లో జరిగిన ఈ ప్రదర్శనలు టాబీ రాబిన్సన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెన్నాన్. జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయట పెడతారంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో సహా పలువురి ప్రముఖుల మద్దతు ఉంది. తాజాగా జరిగిన ఈ ర్యాలీకి మస్క్ ఓ వీడియో ద్వారా మద్దతు తెలిపారు. బ్రిటన్లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.